వెల్కమ్ టు PM9 న్యూస్. మనం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లాలో దానిలో ఒక పతికొండ నియోజకవర్గాన్ని గురించి ఒక విశ్లేషణ చేస్తూ ఉన్నాం. పోయిన సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా కంగాటి శ్రీదేవమ్మ గారు ఓటమి పాలవుతారు, తర్వాత కేఈ శ్యాంబాబు గారు విన్ అవుతారని చెప్పేసి మనం ముందరనే సర్వే చెప్పడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ చూడాల్సినటువంటి అంశం ఏంటంటే ఇది బీసీలకి పట్టైనటువంటి నియోజకవర్గం పతికొండ. బీసీ పాపులేషన్ అంటే బీసీల జనాభా ఎక్కువ ఉన్నటువంటి నియోజకవర్గం. అందులో భాగంగానే కేఈ శ్యాంబాబు గారు బీసీ కాబట్టి కేఈ కృష్ణమూర్తి గారి తనయుడు కేఈ శ్యాంబాబు గారికి టికెట్ ఇవ్వడం, అత్యధిక మెజార్టీతో గెలవడం జరిగింది. తర్వాత మనము PM9 న్యూస్ ద్వారా ఒక సర్వే చెప్పినాం. కంగాటి శ్రీదేవమ్మ గారు ఓటమి పాలు ఖచ్చితంగా అవుతారు, తర్వాత కేఈ శ్యాంబాబు గారు ఘన విజయం సాధిస్తారని చెప్పేసి మనం చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క ఏదైతే సార్వత్రిక గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో కేఈ శ్యాంబాబు గారు గెలిచిన వెంటనే ఇది కేవలం ఒక బీసీ జనాభా ఎక్కువ ఉండడం వల్ల గెలిచినారు. అది అట్లా పోతే ఈ గెలిచిన తర్వాత కేవలం పతికొండ నియోజకవర్గంలో 2,24,000 ఓట్లు ఉన్నటువంటి పత్తికొండ నియోజకవర్గంలో కేవలం 2,000 ఓట్లు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికే పెత్తనం చెప్పినారు. తర్వాత ఏది అడిగినా కూడా ఆ చౌదరి దగ్గరకో ఈ చౌదరి దగ్గరకో అనేటువంటి అంశమే కనపడతా ఉందని చెప్పేసి తెలుగుదేశం పార్టీ సెకండ్ స్టేజ్ లీడర్స్ కావచ్చు, అంటే ఒకరి దగ్గరికి కూడా పోకుండా డైరెక్ట్ ఎమ్మెల్యేలతో మాట్లాడినటువంటి లీడర్లు కూడా ఈరోజు వేరే వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరకో అంటే వాళ్ళ గ్రామాల్లో పట్టు లేనటువంటి వాళ్ళకు కూడా ఈ నియోజకవర్గంలో పెత్తనం ఇచ్చినారని చెప్పేసి లోపల కుమిలిపోయేటువంటి పరిస్థితి. అంటే నేను ఎందుకంటున్నా అంటే అహం అంటే నేను కూడా ఒక లీడర్ని కదా, ఇంకొక ఏం లేని వాళ్ళ దగ్గరికి నేను ఎట్లా వాళ్ళ డైరెక్ట్ ఎమ్మెల్యేతో మాట్లాడితే మాకు తృప్తిగా ఉంటుంది కదా అని చెప్పి ఈ యొక్క సగటున అంటే ఈ యొక్క తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి శ్రేణులు తీవ్ర అసంతృప్తికి లోనవుతా ఉన్నారనేది దీని యొక్క సారాంశం. ఉదాహరణగా చెప్తే ఇప్పుడు వెల్దుర్తి మండలం తీసుకోవచ్చు చౌదరి ఉంటాడు, కృష్ణగిరి మండలం ఓ చౌదరి ఉంటాడు, పతికొండ మండలం ఓ చౌదరి ఉంటాడు, మధికేర మండలం ఓ చౌదరి, తుగ్గలు గారు, ఇట్లా ఈ రకంగా టోటల్గా వచ్చేసి చౌదరి దగ్గర కొండి అనేటువంటి వాదన వినపడుతుందని చెప్పేసి మేము కనీసం మా గోడు వినే నాథుడు లేడు అని చెప్పేసి మాకు న్యాయం జరగడం లేదు. ఇప్పటికైనా కూడా కేఈ శ్యాంబాబు గారు మేము అభిమానాన్ని అసలుకు పోగొట్టుకోలేకుండా మేము సచ్చినా బతికినా కూడా తెలుగుదేశం పార్టీలో ఉంటున్నాం. అలాంటప్పుడు మాకు న్యాయం జరగకపోతే ఎమ్మెల్యే గారే మా గోడను వినకపోతే ఇంకెవరికి చెప్పుకోవాలని చెప్పి లోపల తెలుగుదేశం శ్రేణులు కుమిలిపోయేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి ఇప్పటికైనా కూడా ఈ యొక్క తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఏమంటున్నారంటే మనకు తెలిసినటువంటి సమాచారం ఒక 4-5 ఊర్లో ఒక మంచి లీడర్ ఉంటారు, ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంలో పెత్తనం అప్పచెప్తే సజావుగా పనులు సాగుతాయి. తర్వాత ఆ యొక్క అంటే ఎమ్మెల్యే గారికి కూడా ఎవరైతే కేఈ శ్యాంబాబు గారు ఉన్నారో ఆ ఎమ్మెల్యే గారికి కూడా పని ఒత్తిడి కూడా తగ్గుతుందని చెప్పి ఈ యొక్క రాజకీయ విశ్లేషకులు కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా కూడా ఒకే సామాజిక వర్గానికి అంటే అత్యధిక బీసీలు ఉన్నటువంటి వాళ్ళకి బీసీల పెత్తనమే లేకుండా కేవలం 2,000 ఓట్లు ఉన్నటువంటి వాళ్ళకే పెత్తనం అప్పచెప్తున్నారు కదా. ఇప్పటికైనా కూడా పార్టీ మైలేజ్ డ్యామేజ్ కాకుండా ఉండాలంటే 2-3 గ్రామాల్లో ఒక మంచి లీడర్ ఉన్నటువంటి వాళ్ళకి పార్టీ కోసము పూర్తి స్థాయిలో శ్రమించే వాళ్ళకి ఈ యొక్క పెత్తనం అని అనకూడదు, కానీ ఒక లీడర్షిప్ అప్పచెప్తే పార్టీకి చాలా మైలేజ్ వస్తుందని చెప్పి ప్రతి ఒక్క కార్యకర్త అదే అంటున్నారు, సెకండ్ స్టేజ్ లీడర్స్ కూడా అదే అంటున్నారు. ఇప్పటికైనా కూడా పత్తికొండ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ డ్యామేజ్ కాకూడదు, లేదంటే కేఈ శ్యాంబాబు గారి ఇమేజ్ కూడా దెబ్బతినకూడదు అని అంటే ఖచ్చితంగా కూడా దీన్ని అలర్ట్గా అంటే దీన్ని కొంతమందికి నేను చెప్పేది బాధగా అనిపించుండొచ్చు, సారీ. తర్వాత ఇది వాస్తవం. ఇప్పటికైనా కూడా కేఈ శ్యాంబాబు గారు అలర్ట్ అయితే కింద పత్తికొండ నియోజకవర్గంలో మంచి ఫలితాలు ఉంటాయని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అలాగే మన ఛానల్ కూడా అంచనా వేస్తుంది. ఈశ్వరెడ్డి, PM9 న్యూస్.